ప్రధాని మోడీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఆస్క్ ఎంపీ కవిత పేరుతో ట్విట్టర్ ద్వారా అడిగిన ప్రశ్నలకు మీడియా ద్వారా సమాధానాలు ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయన్న కవిత దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గల్ఫ్ మోసాలకు పాల్పడిన వారిపై 420 కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేటీఆర్ ఎవరిని కలిస్తే బాబుకు ఏంటని మండిపడ్డారు కవిత. నాయుడు గారికి కేసీఆర్ గారు ఏం చేసినా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుందండి. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక రాజకీయ పార్టీగా మీరెవరితో కలుస్తున్నారు అన్నది మాకు సంబంధం లేని విషయం. అట్లానే కేసీఆర్ గారు ఎవరిని కలుస్తున్నారు అన్నది మీకు సంబంధం లేని విషయం. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఎవరిని దీవిస్తే, ఎవరిని ఆదరిస్తే వాళ్ళ అధికారంలోకి రావడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్నటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి గారిని కేటీఆర్ గారు కలవడం జరిగింది. ఫర్దర్ కూడా వాళ్ళతో డెఫినెట్గా మేము మాట్లాడతాం. నేషనల్ లెవెల్లో కలిసి పనిచేసేటటువంటి పార్టీస్లో వైఎస్ఆర్సీపీ ఒకటి అని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు కాబట్టి డెఫినెట్గా వారితో మాట్లాడతాం. దానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రాబ్లం ఉంటే మనం చేయగలిగేది ఏం లేదు. ఎంపీ ఎలక్షన్లో ఎంపీ మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి ప్రామిస్గా పసుపు బోర్డు సాధన పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి నిజామాబాద్ ఎంపీగా మీ అందరి దీవెనలతో గెలిచిన తర్వాత పసుపు బోర్డు గురించి మనం ఎంత ప్రయత్నం చేసినామో అంతకుముందు ఎన్నడూ కూడా పసుపు మీద అంత చర్చ అనేది జరగలేదు. వివిధ రాష్ట్రాలకు వెళ్ళినాం, అక్కడ ముఖ్యమంత్రుల సపోర్ట్ తీసుకున్నాం, కేంద్రం మీద చాలా రకాలుగా ఒత్తిడి పెట్టినాం, కానీ అది సాధ్యపడలేదు. కానీ వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా పసుపు బోర్డు అనేది వస్తేనే పసుపు రైతు బాగుపడతాడు. కాబట్టి పసుపు బోర్డు కోసం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వెన్ ఐ లుక్ ఎట్ ది అలొకేషన్ ఆఫ్ డిఫెన్స్ బడ్జెట్ and as a member of estimates committee, when we had interacted with defense people about the budget, they expressed dissatisfaction. The amount of budget allocated itself is quite less, first of all, and secondly, the most of the budget is used to import various defense equipment and arms from across the border. But then need of the hour is to produce more and more defense equipment inside the country. So the promotion of indigenous technology, I believe, is a must, and more investment into the research of defense equipment, I believe, should be the need of the hour. As a member of parliament, I can say this: the amount of money spent on defense is much less. Allocation needs to be increased. Second, indigenous research needs to be promoted. And on the whole, despite various lacuna, defense and the army people are performing extremely good.